హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి. జొన్న రొట్టె ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. 2 వేస్లో చూపిస్తాము. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక 1.5 గ్లాస్ అయితే మనము వాటర్ బాయిల్ చేసుకోవాలి. 1.5 గ్లాస్కి ఒక 2.5 గ్లాసెస్ పిండి తీసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా మనము పిండిలో వేసేసుకోవాలి. అదేవిధంగా మనము స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుంటే అంతలోపు అది వేడైపోతుంది. ఆ టైంలో మనము స్పూన్ మాత్రమే వాడాలండి. మనం చేయి పెడితే మాత్రం కాలిపోతుంది చెయ్యి. వాటర్ అనేవి హీట్గా ఉంటాయి కదా. సో ఈ విధంగా మనమైతే కలుపుకోవాలి. స్పూన్ సహాయంతో మంచిగా కిందికి మీదికి మొత్తము పొడి పిండి అనేది ఉండకుండా మొత్తం ఇట్లా తడి అయిపోయే విధంగా మనమైతే కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ ఈ విధంగా ఇట్లా ఒత్తుకుంటే అట్లా మనకైతే ముద్ద కట్టే విధంగా కలుపుకొని ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బిళ్ళలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మా మమ్మీ అయితే అంటే దాన్ని సపరేట్గా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే మొత్తము కలిపేసుకొని బిళ్ళలు కూడా రెడీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. సో మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేస్తారండి. సపరేట్ దానికే కలుపుతూ చేసుకుంటామన్నమాట. సో ఈ విధంగా వాటర్ అనేవి స్ప్రింకిల్ చేసుకుంటూ బిల్ అనేది మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే మనం ఎంత బాగా మా పిండి అనేది పిసుకుతామో దాని వల్ల మనకి రొట్టె అనేది మంచిగా వస్తుంది. సో ఈ విధంగా పిండి తీసుకొని మనం బిల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే మధ్యలో ఉండే ఎక్స్ట్రా అనేది తీసేసుకోవచ్చు. మనకు మొత్తం ఈవెన్గా వస్తుంది మనము బిళ్ళని స్ప్రెడ్ చేసినప్పుడు. సో మా ఇంట్లో అయితే ఈ విధంగానే కొడతారండి. కొంతమంది ఏంటంటే బాటిల్ అది యూస్ చేసి ఆయిల్ యూస్ చేసి చేస్తున్నారు. దానికంటే కూడా ఇది హెల్దీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువగా వాడతాం కాబట్టి. సో పేపర్ మీద అయితే పొడి పిండి వేసుకొని దాని మీద బిళ్ళ పెట్టుకొని మధ్యలో మనము పొడిపిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం అయితే మనము కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకుంటుంటే రొట్టె అనేది మనకు వచ్చేస్తుంది. అంటే మనము భయపడతాం కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా మనకి షుగర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ జొన్న రొట్టె తినడం అయితే చాలా హెల్దీ అండి. మనకు జొన్నలు పట్టించుకునేటప్పుడు కూడా బియ్యం యాడ్ చేస్తారు. బియ్యం అస్సలు యాడ్ చేయకూడదు. సో మొత్తం జొన్నలే పట్టించుకోండి, బాగా వస్తాయి రొట్టెలు కూడా. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ మమ్మీకి వచ్చు కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా తీసేసుకొని పెనం మీద వేసింది. సో బిగినర్స్కి కూడా నేను చూపిస్తాను. పూర్తిగా చూడండి వీడియో. సగం చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. పూర్తిగా వీడియో చూస్తే మీకే టిప్స్ అనేది చెప్తాము. సో ఆ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం అనేది కొద్దిగా ఒక 2 సెకండ్స్ ఆగి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా కాలుతుందో. సో ఇంకొకటి అలాగే ప్రిపేర్ చేసుకుందాం మనము. సో ఈ బిళ్ళ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చపాతీ రోల్ చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట తీసుకోవాలి. ఆ పీట మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని దాని మీద కూడా మనం ఒత్తుకోవచ్చు. సేమ్ పేపర్ నుంచి డైరెక్ట్గా తీయడానికి బిగినర్స్కి కష్టం కదా, అందుకని ఈ విధంగా మనకి పీట మీద వేసుకుంటే మనం ఈజీగా అనేది తీసుకోవచ్చు. ఈ జొన్న రొట్టె అయితే అయిపోయిందండి. ఇది మనం పక్కకు తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుంటూ మనం ప్రెస్సింగ్ అనేది అయితే చేసుకోవాలి. సో మొత్తం కొట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఒక ప్లేట్స్ ఉంటాయి కదా, ఇట్లా పైన మూసే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా మనము పొడిపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించే విధంగా. సో ఇదైతే మనకు బాయిల్ అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా ఉన్న ప్లేట్కి కొద్దిగా పొడిపిండి యాడ్ చేసి దాన్ని మీద పెట్టేసి పీటని రివర్స్ చేసామంటే దీని మీదకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా ప్లేస్ చేయడమే పెంకు పైన. చాలా ఈజీగా మనము
రొట్టెలు అయితే విరిగిపోకుండా చేసుకోవచ్చు. మీరు బిగినర్ వాటర్ స్ప్రింకిల్ చేయడం కూడా మనకు కష్టం అవుతుంది కాబట్టి ఒక కాటన్ క్లాత్ అనేది వాటర్లో డిప్ చేసుకొని ఒక 2 సెకండ్స్ ఆగి దాని మీద మొత్తం ఎలా రబ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ దానిలాగే వస్తుంది. సో నన్ను అడిగితే మాత్రం జొన్న రొట్టె చాలా హెల్త్ కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. మేమైతే జొన్న రొట్టె క్యాబేజీ ఇంకా చట్నీ ఆమ్లెట్తో తిన్నామన్నమాట. అది చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.